T20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో తప్పనిసరిగా గెలవాల్సినటువంటి మ్యాచ్లో ఇండియా అదరగొట్టింది. జింబాబ్వే తోటి గురువారం నాడు జరిగినటువంటి మ్యాచ్లో 72 పరుగుల తేడాతోటి ఇండియా విజయం సాధించింది. చెన్నైలోని చపాక్ స్టేడియంలో జరిగినటువంటి ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 257 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసింది. టాస్ ఓడినటువంటి టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. సో భారత బ్యాటర్లందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్లో ఇండియా రికార్డు స్కోర్ను సాధించింది. T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లలోనే ఇండియా తన హయ్యెస్ట్ స్కోర్ను నమోదు చేసింది. ఓపెనర్లు మొదలుకొని తిలక్ వర్మ వరకు అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో ఇండియా భారీ స్కోర్ను అంటే రికార్డు స్కోర్ను నమోదు చేసింది. సో అభిషేక్ శర్మ తన మునుపటి ఫామ్ను దొరకబుచ్చుకొని అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి హాఫ్ సెంచరీ చేశాడు. 30 బంతుల్లోనే 4 4లు 4 6లతోటి 55 పరుగులు చేస్తే ఇక హార్దిక్ పాండ్యా 23 బంతుల్లోనే 2 4లు 4 6లతోటి 50 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో అభిషేక్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో పాటుగా తిలక్ వర్మ కేవలం 16 బంతుల్లోనే 3 4లు 4 6లతోటి 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా ఇషాన్ కిషన్ 38 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు, ఆ తర్వాత సంజు శాంసన్ 24 పరుగులు, ఇలా అందరూ కూడా సమిష్టిగా రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. అనంతరం 257 పరుగుల కష్టసాధ్యమైనటువంటి లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఒక రకంగా జింబాబ్వే కాస్త పోరాడిందనే చెప్పాలి, పూర్తిగా చేతులు ఎత్తలేదు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ ఓపెనర్ బ్రియాన్ బెనెట్ ఈ టోర్నమెంట్లోనే బ్రహ్మాండంగా రాణించినటువంటి బ్రియాన్ బెనెట్ 59 బంతుల్లో 8 4లు 6 6లతోటి 97 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. సో ఈ మ్యాచ్ మొత్తంలోనే బ్రియాన్ బెనెట్ టాప్ స్కోరర్గా నిలిచాడు. సో టోటల్గా చూసినట్లయితే అతని యొక్క అద్భుత పోరాటానికి తోడుగా కెప్టెన్ సికిందర్ రజా 31 పరుగులు, ఆ తర్వాత మరుమని 20 పరుగులు చేశారు. మిగతా వాళ్ళు పెద్దగా రాణించలేదు. అయితే చివరి వరకు కూడా బెనెట్ అద్భుతంగా పోరాడాడు. దీంతో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగలిగింది. ఇండియా నిజానికి 100 పరుగుల పైగా తేడాతోటి ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి భావించారు. కానీ మరి వాళ్ళు అద్భుతంగానే పోరాడారని చెప్పాలి. వాళ్ళ స్థాయికి మించి ఆడారు. 184 పరుగులు అంటే పర్వాలేదు, చక్కగానే స్కోర్ చేశారు. 72 పరుగుల తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ఇక భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి రాణిస్తే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివన్ దుబే ఈ ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీశారు. ఇక శివన్ దుబే భారీగా పరుగులు ఇచ్చాడు. కేవలం 2 ఓవర్లలో 46 పరుగులు అంటే ఓవర్కి సగటున 23 పరుగులు ఇచ్చాడు. వైడ్లు, నో బాల్లు చాలా వేశాడు శివన్ దుబే. అయితే హర్షదీప్ సింగ్ మాత్రము అద్భుతంగా 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఓవర్కి సగటున 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక హార్దిక్ పాండ్యా వికెట్లు ఏమి తీయకపోయినప్పటికీ అటు హార్దిక్ పాండ్యా కానీ ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కానీ వికెట్లు తీయకపోయినప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశారు. సో ఈ మ్యాచ్లో అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. సో ఈ మ్యాచ్లో గెలుపుతోటి సూపర్ 8 దశలో ఇండియా తన పాయింట్ల ఖాతాను తెరిచింది. సో ప్రస్తుతం ఇండియా ఖాతాలో 2 పాయింట్లు, ఒక విజయంతో 2 పాయింట్లు, ఒక ఓటమి ఒక విజయంతో మొత్తంగా 2 పాయింట్లతోటి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. ఈ గ్రూప్ 1 నుంచి ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్స్కు అర్హత సాధించినటువంటి నేపథ్యంలో మరో బెర్త్ కోసము వెస్టిండీసు ఇండియా జట్ల మధ్య పోటీ నెలకొంది. వచ్చే ఆదివారం నాడు ఈ 2 జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారో వారే సెమీఫైనల్స్కు చేరుతారు సౌత్ ఆఫ్రికాతో పాటుగా. సో ఇక నెట్ రన్ రేటుతో మనకి ఎలాంటి పని లేదు. రేపు ఆదివారం జరగబోయేటటువంటి మ్యాచ్లో ఆదివారం కూడా 2 మ్యాచ్లు జరుగుతాయి. సౌత్ ఆఫ్రికా అండ్ జింబాబ్వే జట్ల మధ్య మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరిగితే రాత్రి 7 గంటల నుంచి ఇండియా వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. సో సౌత్ ఆఫ్రికా జింబాబ్వే జట్ల మధ్య జరగబోయేటటువంటి మ్యాచ్ నామమాత్రమైనటువంటి మ్యాచ్ అని చెప్పాలి. అందులో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పెద్దగా పోయేదేమీ లేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరింది. జింబాబ్వే మరి ఇప్పటికే ఎలిమినేట్ కావడం జరిగింది. ఇక వెస్టిండీస్ అండ్ ఇండియా ఖాతాలో 2 పాయింట్లు ఉన్నాయి. చెరో విజయం సాధించి 2 మ్యాచ్లు ఆడి ఒక ఓటమి ఒక గెలుపుతోటి మరి చెరో 2 పాయింట్లు సాధించాయి. రేపు ఆదివారం ఈ 2 జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారో వారు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తారు. సో సౌత్ ఆఫ్రికా ఇప్పటికే 4 పాయింట్లు సాధించింది. ఇక వెస్టిండీస్ అండ్ ఇండియా ఈ 2 జట్లలో ఏదో ఒక జట్టుకు మాత్రమే 4 పాయింట్లు సాధించే అవకాశం ఉండటంతో సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సెమీఫైనల్స్కు క్వాలిఫై అయింది. జింబాబ్వే ఎలిమినేట్ అయింది. ఇండియా వెస్టిండీస్ జట్ల మధ్య వచ్చే ఆదివారం జరగబోయేటటువంటి మ్యాచ్ ఒక రకంగా క్వార్టర్ ఫైనల్ అని చెప్పాలి. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు సెమీఫైనల్కు అర్హత సాధిస్తారు.
అంతకుముందు టాస్ గెలిచినటువంటి జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా ముందుగా ఇండియాకు బ్యాటింగ్ అప్పచెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తాము టాస్ గెలిచినా కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాళ్ళమని చెప్పారు. సో టాస్ ఓడిపోయినా కూడా పర్వాలేదని చెప్పేసి అతను పేర్కొనడం జరిగింది. భారత తుది జట్టులో ఊహించిన విధంగానే 2 మార్పులు జరిగాయి. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్, రింకు సింగ్ స్థానంలో సంజు శాంసన్లు తుది జట్టులోకి వచ్చారు. సో సంజు శాంసన్ ఈ మ్యాచ్లో కీపింగ్ చేస్తాడని, ఓపెనర్గా వస్తాడని చెప్పేసి సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేపట్టినటువంటి టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వీరిద్దరూ మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు 3.3 ఓవర్లలోనే 48 పరుగుల పార్ట్నర్షిప్ను జోడించారు వీరిద్దరు కలిసి. ఇన్నింగ్స్ తొలి బంతినే సంజు శాంసన్ సిక్సర్గా మలిచాడు. ఆ ఓవర్లో సంజు మరో 4 కొట్టడంతో రిచర్డ్ ఎంగ్వారే వేసినటువంటి ఆ తొలి ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. ఇక ముజరబానీ వేసినటువంటి 2వ ఓవర్లో కూడా సంజు శాంసన్ మరో సిక్సర్ బాదాడు. మఫోసా వేసినటువంటి 3వ ఓవర్లో అభిషేక్ శర్మ 2 4లు, ఆ తర్వాత ఒక సిక్సర్ కొడితే సంజు శాంసన్ మరో 4 బాదటంతో ఆ 3వ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లు ముగిసేసరికల్లా టీమిండియా 46 పరుగులు చేసింది. అయితే ముజరబానీ వేసినటువంటి 4వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించినటువంటి సంజు శాంసన్ రియాన్ బర్ల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్నటువంటి సంజు ఒక 4, 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సంజు శాంసన్ మరోసారి గొప్ప ఆరంభాన్ని భారీ స్కోర్గా మలుచుకోలేకపోయాడు. అయితే టీమిండియాకు మాత్రము కావలసినటువంటి మెరుపు ఆరంభాన్ని అందించి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కి వచ్చాడు. బ్రాడ్ ఈవాన్స్ వేసినటువంటి 5వ ఓవర్లో అభిషేక్ ఒక 6 మరో 4 కొట్టాడు. రిచర్డ్ ఎన్గరవా వేసినటువంటి 6వ ఓవర్లో ఇషాన్ కిషన్ 2 4లు కొడితే అభిషేక్ శర్మ ఓ 6 బాదటంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికల్లా టీమిండియా 1 వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. T20 ప్రపంచ కప్ చరిత్రలో ఇండియాకు పవర్ ప్లేలో ఇది 3వ హైయెస్ట్ స్కోరు. అంతకుముందు గతంలో అంటే ఈ వరల్డ్ కప్లోనే నమీబియాతో జరిగినటువంటి మ్యాచ్లో, ఢిల్లీలో జరిగినటువంటి మ్యాచ్లో మరి పవర్ ప్లేలో అంటే 6 ఓవర్ల పవర్ ప్లేలో ఇండియా 1 వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆ తర్వాత 2021లో దుబాయ్లో జరిగినటువంటి T20 వరల్డ్ కప్లో స్కాట్లాండ్ పైన ఇండియా 6 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. ఇప్పుడు మరి 1 వికెట్ నష్టానికి 80 పరుగులు చేయడం జరిగింది. ఇక సికిందర్ రజా వేసినటువంటి 7వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వస్తే బ్రియాన్ బెన్నెట్ వేసినటువంటి 8వ ఓవర్లో 6 పరుగులు మాత్రమే వచ్చాయి. బ్రియాన్ బెన్నెట్ వేసినటువంటి 9వ ఓవర్లో అభిషేక్ శర్మ ఓ సిక్సర్ కొట్టడంతో 10 ఓవర్లు ముగిసేసరికల్లా టీమిండియా 1 వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. సికిందర్ రజా వేసినటువంటి 11వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసినటువంటి అభిషేక్ శర్మ 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సో ఈ వరల్డ్ కప్లో తరచుగా అంటే వరుసగా 3 సార్లు డకౌట్ అయ్యి ఆ తర్వాత కూడా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా విఫలమైనటువంటి అభిషేక్ శర్మ ఎట్టకేలకు మళ్ళీ మునుపటి ఫామ్ను దొరకబుచ్చుకొని అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీని సాధించి ఇండియాకు మంచి ఆరంభాన్ని అందించాడు. అదే ఓవర్లో వరుసగా 4 6 బాదినటువంటి ఇషాన్ కిషన్ అదే ఊపులో మరియు భారీ షాట్ ఆడబోయి రిచర్డ్ ఎన్గరవాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 24 బంతులు ఎదుర్కొన్నటువంటి ఇషాన్ కిషన్ 4 4లు 1 సిక్సర్ తోటి 38 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 120 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ రూపంలో ఇండియా తన 2వ వికెట్ను కోల్పోయింది 10.4 ఓవర్లో. ఆ తర్వాత 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు. మఫోసా వేసినటువంటి 13వ ఓవర్లో సూర్య వరుస బంతుల్లో 4 6 కొడితే అదే ఓవర్లో ఓ 4 కొట్టినటువంటి అభిషేక్ శర్మ 5వ బంతికి సికిందర్ రజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ శర్మ 4 4లు 4 సిక్సర్లతోటి 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 150 పరుగుల వద్ద ఇండియా అభిషేక్ శర్మ రూపంలో తన 3వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత 5వ స్థానంలో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కి వచ్చాడు. మరోవైపు ఉన్నంతసేపు ధాటిగా ఆడినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎన్గరవా వేసినటువంటి 15వ ఓవర్లో ముసకిదవాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ 3 4లు 2 సిక్సర్లతోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా ఇండియా 172 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ రూపంలో 4వ వికెట్ను కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చాడు. 15 ఓవర్లు ముగిసేసరికల్లా ఇండియా 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సూర్య అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ బ్యాటింగ్కి వచ్చాడు. వచ్చి రావడంతో ఒక 4 కొట్టి తన ఉద్దేశాన్ని తెలియజేశాడు తిలక్ వర్మ. సో తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా వీరిద్దరు కలిసి పరుగుల జోరును కొనసాగించారు. ప్రతి ఓవర్లో బౌండరీలు సిక్సర్లతోటి స్టేడియాన్ని హోరెత్తించారు. 17వ ఓవర్లో ఇండియా 200 పరుగుల మార్కును దాటింది. ఈ వరల్డ్ కప్లో ఇండియా 200 పరుగులు దాటటము ఇదే తొలిసారి. ఇక ముజరబానీ వేసినటువంటి 18వ ఓవర్లో పాండ్యా ఓ 6 కొడితే తిలక్ వర్మ ఓ 4 మరో సిక్సర్ బాదటంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఇక ఎన్గరవా వేసినటువంటి 19వ ఓవర్లో పాండ్యా ఓ 4 కొడితే తిలక్ వర్మ వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. ఇక చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా చివరి 2 బంతుల్ని సిక్సర్లుగా మరిచి తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికల్లా 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 2 4లు 4 సిక్సర్లతోటి
50 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే తిలక్ వర్మ 16 బంతుల్లోనే 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇంకా ఈ మ్యాచ్లో ఇండియా అద్భుతమైనటువంటి పార్ట్నర్షిప్లు కూడా నిర్మించింది. 5వ వికెట్కు తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా వీరిద్దరు కలిసి కేవలం 31 బంతుల్లోనే అజేయంగా 84 పరుగులు జోడించారు. ఇక 2వ వికెట్కు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వీరిద్దరు కలిసి 42 బంతుల్లోనే 72 పరుగులు జోడిస్తే ఇక ఫస్ట్ వికెట్కు సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ వీరిద్దరు కలిసి 22 బంతుల్లోనే 48 పరుగులు. అంటే మొత్తంగా ప్రతి వికెట్కు కూడా డీసెంట్ పార్ట్నర్షిప్ను నిర్మించడము, ప్రతి బ్యాటర్ కూడా తన వంతు బాధ్యతను పోషించడంతో ఇండియా 256 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. ఇక జింబాబ్వే బౌలర్లలో దాదాపు అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఎంగరవా, ఆ తర్వాత ముజరబానీ, మఫాసా, ఆ తర్వాత వచ్చేసి సికిందర్ రజా, ఈ నలుగురు తలా ఒక వికెట్ తీశారు. కానీ అందరూ కూడా దాదాపు భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. సో మఫాసా ఇచ్చినటువంటి 2 ఓవర్లలో ఏకంగా 40 పరుగులు, అంటే ఓవర్కి సగటున 20 చొప్పున పరుగులు ఇచ్చుకున్నారు. మొత్తంగా భారత బ్యాటర్ల ధాటికి మరి జింబాబ్వే బౌలర్లు భారీగానే పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు.